హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మన వీడియో ఈరోజు చూసే ముందు మీకు మన ఛానల్లో వీడియో నచ్చినట్టయితే వెళ్ళే ముందు చిన్న లైక్ చేయండి, అలాగనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల రోజు నేను పెట్టే వీడియోస్ మీ దాకా వస్తూ ఉంటాయి నోటిఫికేషన్ రూపంలో. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరని నా చిన్న రిక్వెస్ట్. ఇకపోతే ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక చిన్న మాట. నిన్నటి వీడియో పార్ట్ 1, అలానే ఈరోజు వీడియో పార్ట్ 2. ఇది డైరెక్ట్గా చూస్తే మీకు అర్థం కాకపోతే నిన్నటి వీడియో చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అందుకని నేను వివరంగా చెప్తున్నా. నిన్నటి వీడియో చూసిన తర్వాత ఈరోజుటి వీడియో చూడండి. అప్పుడే మీకు స్టోరీ చాలా క్లియర్గా అయితే అర్థమవుతూ ఉంటుంది. ఇక నిన్న దయ్యం దెబ్బకి ఆ ఇంట్లోంచి బయటకు వచ్చిన జ్వాల, ఝాన్సీ, కృష్ణ వీళ్ళ ముగ్గురు కూడా ఆ ఇంట్లో దయ్యం ఉందని తెలుసుకొని బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇక వీళ్ళు ఇంతకు ముందు ఉంటున్న అద్దింట్లోకి అయితే వెళ్ళిపోయారనమాట. ఇక అలా వెళ్ళి వాళ్ళకి ఆ భయం ఇంకా వదలలేదు. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నారే కానీ భయం అనేది వెంటాడుతూనే ఉంది. ఇక ఇప్పటితోటి ఆ దయ్యం మమ్మల్ని వదిలేసిందా లేకపోతే మా వెంటే వచ్చిందా అనే అనుమానం వాళ్ళకి బాగా ఎక్కువగా ఉంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి వాళ్ళది. అర్ధరాత్రి ఇంకెక్కడికి వెళ్ళలేక అక్కడే ఉండి ఆ రోజు రాత్రికి వాళ్ళు అక్కడే పడుకున్నారు. ఇక ఉదయం లేచిన తర్వాత మళ్ళీ ఆ పాతింటి ఓనర్ వాళ్ళతో మాట్లాడి ఆ ఇంట్లోనే ఉంటామని అతన్ని ఒప్పించి ఇక ఆ ఇంటికి సామాన్లు తెప్పించుకోవాలని అనుకున్నా మళ్ళీ ఆ కొత్తింటికి వెళ్ళాలంటే ఆ దయ్యం భయం వాళ్ళకి వదలలేక ఇక కొన్ని సామాన్లు మాత్రమే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని ఆ ఇంట్లో ఉండి వాడుకుంటూ ఉన్నారు. ఇక వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నం అయ్యి ఉన్నా కానీ ఆ దయ్యం ఆ రోజుల్లో వాళ్ళని పెట్టిన ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఇక లేచినా కూర్చున్నా పడుకున్నా విపరీతంగా భయపడుతున్నారు. ఇక జ్వాల అయితే నిద్రలో కూడా విపరీతమైన ఏడుపు. చిన్నపిల్ల అయినా కానీ అలా దయ్యం భయపెట్టేసరికి ఇంకాస్త భయం పడి అలా నిద్రపోతున్నా కానీ అవే గుర్తుకొచ్చి ఒకటే కలవరిస్తూ ఏడుస్తూ నిద్రలో ఉలిక్కిపడి లేచి ఇంట్లో ఉన్న వాళ్ళిద్దరినీ కూడా ప్రశాంతంగా పడుకోనివ్వడం లేదు జ్వాల. ఇక జ్వాలను చూసి కృష్ణ, ఝాన్సీలకి కూడా చాలా భయం వేస్తూ ఉంటుంది. అసలే ఒక్కగానొక్క కూతురు. ఇప్పుడు ఈ పిల్ల కూడా ఇంతలా భయపడి ఏడుస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి కూడా ఇంకా ఆ దయ్యం భయం పూర్తిగా వదలలేదు. ఇక జ్వాలని ఓదార్చి పడుకోబెట్టి వాళ్ళు పడుకున్నారు. తెల్లారి ఉదయాన్నే లేచి కృష్ణ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇక జ్వాల పాత స్నేహితులతో ఆడుకోవడానికని బయటికి వెళ్తుంది. ఇంట్లో ఝాన్సీ వంట చేస్తూ ఉంటుంది. ఇక అలా ఝాన్సీ వంట చేస్తూ ఉంటే వెనకాల నుంచి ఏవో గజ్జల సౌండ్ వస్తుంది. కానీ ఆ గజ్జల సౌండ్ ఎప్పుడూ కూడా వాళ్ళు వినని విధంగా ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఇంటికి వచ్చారేమోనని వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ ఎక్కడా ఎవరూ కనపడరు. అలా కనపడకపోయేసరికి ముందు ఆ ఇంట్లో జరిగిన విషయాలు గుర్తుకొచ్చి మళ్ళీ ఏమైనా అయ్యిందేమోనని భయపడి ఇల్లంతా వెతుకుతుంది. కానీ ఎక్కడా ఎవరూ కనపడరు. మళ్ళీ ఆ సౌండ్ కూడా ఏం వినిపించదు. ఇక సరే అదంతా తన ఊహేనేమో, ఇంకా ఆ భయం వదలలేదు కాబట్టి అలా అనిపించిందేమో అనుకుంటూ తన పని తాను చేసుకుంటుంది. ఇక బయట వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్న జ్వాలకి కూడా రకరకాల శబ్దాలు, రకరకాల అరుపులు మధ్య మధ్యలో వినిపిస్తూ ఉంటాయి. కానీ అవి ఎవరో తన చెవి దగ్గరికి వచ్చి అరుస్తున్నట్టుగానే ఉంటుంది. చుట్టూ ఉన్న పిల్లలు ఎవ్వరికీ కూడా ఆ అరుపులు కానీ ఆ శబ్దాలు కానీ ఏవీ వినపడవు. కేవలం జ్వాలకు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. ఇంకా అవి విన్న జ్వాల వాళ్ళ స్నేహితులతో ఇలా వినిపిస్తుంది, మీకు కూడా వినిపిస్తుందా అని అడుగుతూ ఉంటుంది. కానీ ఎవరూ కూడా మాకు వినిపించడం లేదు, అలా నీకే ఎందుకు వినిపిస్తుంది అని తిరిగి మళ్ళీ అడుగుతారు జ్వాలని. ఇక వాళ్ళకి ఏమీ చెప్పలేక లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా రకరకాల శబ్దాలు వినిపిస్తున్నాయి అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి ఝాన్సీ ఇంకా భయపడిపోతూ ఉంటుంది. ఇప్పటిదాకా అక్కడ చాలా జరిగాయి కానీ ఈ ఇంటికి వచ్చిన తర్వాత మామూలు అయిపోతుంది అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన ఆ దయ్యం వదలకుండా మమ్మల్ని ఆలోచనల రూపంలో వెంటాడుతూనే ఉంది. ఇలా అయితే ఎలా అని అనుకుంటూ ఉంటుంది. ఇక సాయంత్రం కృష్ణ కూడా ఆఫీస్ నుంచి వచ్చేస్తాడు. ఇక వాళ్ళ ముగ్గురు కూడా ఇప్పటిదాకా ఆ ఇంట్లో పడ్డ టెన్షన్లు గుర్తుకు తెచ్చుకుంటాము. ఇంట్లో ఉంటే ఇవన్నీ గుర్తుకొస్తూనే ఉంటాయి. ఇక పదండి అలా బయటికి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళిద్దరినీ తీసుకొని
కృష్ణ బైక్ మీద బయటికి వెళ్తూ ఉంటాడు. అలా బయటికి వెళ్ళి దగ్గరలో ఉన్న ఎంజాయ్మెంట్కి సంబంధించిన ప్రదేశాలన్నీ తిరిగి మళ్ళీ అర్ధరాత్రి పూట ఇంటికి వస్తూ ఉంటారు. అలా వచ్చేదారిలో వాళ్ళకి సడన్గా వచ్చే బైక్ పంచర్ అవుతూ ఉంటుంది. అలా పంచర్ అయ్యి బైక్ ముందుకు నడవక అక్కడ ఒక దగ్గర ఆగిపోతూ ఉంటుంది. అలా ఆగేసరికి దగ్గరలో ఎవరైనా రిపేర్ చేసే వాళ్ళు ఉన్నారేమో కనుక్కుందామన్నా అదంతా కూడా చాలా నిర్మానుష్యంగా ఉంది. ఎవ్వరూ కూడా ఒక్క మనిషి కూడా అక్కడ కనిపించడం లేదు. ఇక అప్పటిదాకా చేసిన ఎంజాయ్మెంట్ కాస్త మర్చిపోయి వీళ్ళు మళ్ళీ భయంలో పడిపోతారు వాళ్ళిద్దరూ కూడా, జ్వాలా ఝాన్సీ. ఇక నిన్నటిదాకా దయ్యాలు ఉన్న దగ్గర ఉండొచ్చాము, ఇప్పుడేమో ప్రశాంతంగా బయటికి వచ్చి సరదాగా గడిపాము అనుకుంటే ఈలోపే మళ్ళీ ఈ బండి పంచర్ అయ్యి మమ్మల్ని మళ్ళీ భయాల్లోకి నెట్టివేసిందని అనుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళని చూసిన కృష్ణ వాళ్ళు భయపడుతున్నారని అర్థమయ్యి మీరేమీ భయపడాల్సిన పని లేదు, ఇక్కడికి ఆ ఇంటికి చాలా దూరం అయితే ఉంది, కాబట్టి మీరు టెన్షన్ పడే పని లేదు, మీరు చాలా ప్రశాంతంగా ఉండండి అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకి వాళ్ళిద్దరూ కూడా సరే అని వెనకాలే నడుస్తూ ఉంటారు. అలా ముగ్గురు కూడా బండిని తోసుకుంటూ కొద్ది దూరం ముందుకు పోతారు. అలా వాళ్ళకి ఎదురుగా ఒక ముసలావిడ ఎదురయ్యి వస్తూ ఉంటుంది ఒక్కతే. ఆమె చేతిలో ఒక కర్ర సహాయం కూడా తీసుకొని నడుచుకుంటూ వస్తుంది. ఆమెని అలాంటి పరిస్థితుల్లో చూసిన వీళ్ళ ముగ్గురు కూడా ఆమెని ఆపి, ఏంటవ్వా ఈ టైంలో ఇలాగ ఒక్కదానివే నడుచుకుంటూ వస్తున్నావు అని అంటూ ఉంటుంది. నాకు కావలసిన వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా రాంది తప్పదు కదా నాయన, వాళ్ళ కోసమే నేను వస్తూ ఉన్నాను అని అంటూ ఉంటుంది ఆ అవ్వ. ఆ అవ్వ మాటలు వాళ్ళ ముగ్గురికి కూడా ఏమీ అర్థం కావు. కానీ ఇటువైపు ఎవరూ లేరవ్వ, ప్రదేశం కూడా చాలా నిర్మానుష్యంగా ఉంది, నీకు ఇలాంటి ప్రదేశంతో పరిచయం లేనట్టుంది, కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో సరిగ్గా చెప్పు, మేము కూడా ఎటువైపు వెళ్తున్నామో చెప్తాము, ఒకవేళ మేము వెళ్ళే దారైతే నువ్వు కూడా మాతో పాట్రా అని అంటూ ఉంటాడు కృష్ణ. దానికి ఆ అవ్వ నవ్వుతూ, నేను ఎక్కడికి వెళ్ళాలో నువ్వు చెప్పాల్సిన పని లేదు నాయన, నేను ఎక్కడికి రావాలో కూడా నువ్వు చెప్పే పని లేదు, నాకు పూర్తిగా తెలుసు, అందుకే నేను ఇటు వచ్చాను కాబట్టే మీరు నాకు కలిశారు అని అంటూ ఉంటుంది. ఆమె విచిత్రమైన మాటలు విచిత్రమైన నవ్వు చూసి వాళ్ళకి అసలే భయంగా ఉన్న వాళ్ళు ఇంకాస్త భయపడుతూ ఉంటారు. సరే ఈమెతో మాకెందుకులే అని ఆ బండిని తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అలా ముందుకు వెళ్ళేసరికి ఆ అవ్వ నీడ వాళ్ళకి వెనకాలే వస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఆ అవ్వ మాత్రం అక్కడ కనపడదు. అవ్వ కనిపించకుండా ఆమె నీడ ఎలా వస్తుంది, అసలు మనిషి లేకుండా ఒక నీడ సాధ్యమేనా, ఇదేదో దయ్యంలాగా అనిపిస్తుందని వాళ్ళ ముగ్గురు అనుకొని చాలా భయపడిపోయి టెన్షన్ పడుతూ, ఇక విపరీతమైన ఆయాసం, కళ్ళు ఎర్రబడిపోతాయి, చుట్టూ చూస్తే ఎవ్వరూ ఉండరు. ఇక ఈ దయ్యమే, ఖచ్చితంగా ఇది దయ్యమే, ఇది మా వెనకాలే వస్తుంది అనుకొని చేతిలో ఉన్న బండిని కూడా కింద పడేసి ముగ్గురు పరిగెత్తడం మొదలు పెడతారు. అలా పరిగెత్తి చాలా దూరం అయితే ముందుకు వస్తారు. ఇక అక్కడి నుంచి కొద్ది దూరమే ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఈ వెనకాల వాళ్ళు ఎంత దూరం పరిగెత్తినా వెనకాలే ఆ నీడ కూడా వస్తూ ఉంటుంది. ఆ నీడను చూసిన వాళ్ళు ఇంకాస్త వేగంగా, చాలా వేగంగా పరుగు పెడుతూ చివరికి వాళ్ళ ఇంట్లోకి అయితే చేరుకుంటారు. ఇక ఇంట్లోకి వెళ్ళి గేట్లు వేసేసుకొని అలానే తలుపులు వేసేసుకొని లోపలికి పోయి రూమ్లో కూర్చుండిపోతారు. అలా ముగ్గురు కూర్చున్నారే కానీ వాళ్ళ ఒంటి నిండా స్నానం చేసిన విధంగా చెమట ధారాళంగా కారుతూ ఉంటుంది. అలానే ఒకరి గుండె చప్పుడు ఇంకొకరికి చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉంటుంది. లబ్ డబ్ లబ్ డబ్ అనుకుంటూ ఆ వేగం ఎంత వేగంగా కొట్టుకుంటుందో అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడే దయ్యాల నుంచి తప్పించుకొని వచ్చాము అంటే ఈ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వెంట పడుతూనే ఉన్నారు, ఆ దయ్యం మన వెంట వస్తూనే ఉంది అని అనుకుంటూ చాలాసేపు భయపడి కాసేపు అయ్యాక ఇంకా నిద్రకి ఆగలేక ముగ్గురు నిద్రపోతారు. ఇంకా కాసేపటి తర్వాత అలా నిద్రపోతున్నప్పుడు 1 గంట 2 గంటల తర్వాత జ్వాల ఒకేసారి లేస్తుంది. అలా జ్వాల ఉలిక్కిపడి లేవడంతో జ్వాల వెనకాలే వాళ్ళ అమ్మ కూడా లేచి చూస్తూ ఉంటుంది. ఇదేంటి సడన్గా తన కూతురు లేచి ఇలా కూర్చుందేంటా అని. అలా తను చూస్తూ ఉంటుంది తన కూతుర్ని. ఏమైందమ్మా, ఎందుకు సడన్గా లేచావు, మళ్ళీ భయపడ్డావా, ఇలా రా దగ్గరికి అని అంటూ ఉంటే జ్వాల మాత్రం వాళ్ళ అమ్మ మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన చేతులు ముందుకు చాపుతుంది. ఆ చేతులు ముందుకు చాపితే తన చేతుల సైజు కంటే చాలా వేగంగా చేతులు ముందుకు సాగుతాయి అక్కడ ఉన్న డోర్ దాకా. అలా చేతులు ముందుకు సాగడం చూసిన ఝాన్సీకి విపరీతంగా భయపడిపోతూ ఉంటుంది. ఇక ఇదేంటి, నా కూతురికి చేతులు ఇలా సాగుతున్నాయేంటి, అసలు ఈమె నా కూతురేనా అనుకుంటుంది.
పక్కనే ఉన్న తన భర్తను లేపడానికి కూడా తనకి ధైర్యం సరిపోదు. ఎందుకంటే అలా చేతులు ముందుకు సాగడం చూసిన తర్వాత ఝాన్సీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అలానే చూస్తూ ఉంటుందే తప్పించి తను చెయ్యి కదిలించాలన్న చేతులు కూడా కదలవు. అలానే తనకి ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. సడన్గా షాక్ అయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఝాన్సీ. ఈ పరిస్థితుల్లో తన కూతుర్ని ఎలా కాపాడుకోవాలో కూడా ఝాన్సీకి అర్థం కాక అలా చూస్తూనే ఉంటుంది. అలా జ్వాల చేతులు చాలా పొడవుగా ముందుకెళ్తాయి. ముందుకు వెళ్ళి వాళ్ళకున్న రూమ్ తలుపు ఏదైతే ఉందో తలుపు వెనకాల వాళ్ళు వేసిన గడి తీస్తూ ఉంటుంది ఆ జ్వాల. చివరికి ఆ గడి ఓపెన్ అవుతుంది. ఈలోపు తలుపు తెరుచుకుంటుంది. అలా తలుపు తెరుచుకునేసరికి ఒక్కసారిగా అది చూసిన ఝాన్సీ గొంతులో ఏదో అడ్డం పడ్డట్టుగా వెక్కిళ్ళు పడుతూ ఉంటుంది. అలా వెక్కిళ్ళు పడి తన కళ్ళు అటువైపు, ఆ డోర్ వైపు, తన కూతురి వైపు చాలా వేగంగా తన కనుగుడ్లను తిప్పుతూ చూస్తూ ఉంటుంది. ఏం జరుగుతుందో తనకు అర్థం కావట్లే. తనకి ఎక్కిళ్ళు కూడా మొదలవుతాయి. తన కూతుర్ని ఆ పరిస్థితుల్లో చూసిన ఝాన్సీకి ఏమీ అర్థం కాదు. బయట చూస్తే ఎవరూ లేరు, కానీ తన కూతురు చేతులు మాత్రం తన కళ్ళ ముందే అంత పొడవుగా సాగి తను ఆ తలుపు వైపే చూస్తూ నిలబడుతూ ఉంటుంది. ఇక తన కూతురు పక్కనే పడుకున్న తన భర్తని లేపడానికి కూడా ఝాన్సీకి చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే కూతుర్ని పక్కకి నెట్టి తన భర్త దగ్గరికి తను వెళ్ళాలి. ఒకవేళ తను నోరు తెరిచి పిలుద్దామన్నా కానీ తన నోరు పెగలడం లేదు. ఆ దృశ్యాన్ని చూస్తూ ఉందే తప్పించి తన నోరు ఏమాత్రం పెగలడం లేదు. గట్టిగా అరుద్దామన్న బలం కూడా సహకరించడం లేదు. అలానే తన చేతులు కాళ్ళు ఎవరో బిగపట్టేసినట్టుగా ముడుచుకుపోయి ఉన్నాయి. ఇక తను ఏమాత్రం జరుగుదామన్నా జరిగే పరిస్థితి కూడా లేదు. ఈలోపు జ్వాల ఒకేసారి కోపంతో వాళ్ళ అమ్మాయిన ఝాన్సీ వైపు చూస్తూ ఉంటుంది. ఇక జ్వాల కళ్ళను చూసిన తర్వాత ఝాన్సీ ఊపిరాగిపోయినంత పని అవుతుంది. ఎందుకంటే మనిషి గుడ్లలాగా తన కూతురు కళ్ళు లేవు. ఆ దయ్యం కళ్ళు ఏ విధంగా అయితే లేకుండా తెల్లగా అలా ఉంటాయో అదేవిధంగా తన కూతురు కళ్ళు ఉంటాయి. అలా తన కూతురు కళ్ళను చూసిన ఝాన్సీ భయంతో గట్టిగా అరుస్తుంది. ఈసారి అలా గట్టిగా అరిచేసరికి పక్కనే ఉన్న కృష్ణ మెలకు వస్తుంది. కృష్ణ లేచి చూసేసరికి ఝాన్సీ అరిచి చెవుల మీద తన చేతులు పెట్టుకొని తన తల ముడుచుకొని అరుస్తూ ఉంటుంది వేగంగా. ఇక తనని ఆ పరిస్థితుల్లో చూసిన కృష్ణ వెంటనే లేచి ఝాన్సీ ఏమయ్యింది, ఎందుకలా అరుస్తున్నావు అని అంటూ ఉంటాడు. దానికి ఝాన్సీ ఇప్పటిదాకా జరిగిందంతా కళ్ళు మూసుకొని అలానే తల కిందికి ఉంచుకొని చెప్తూ ఉంటుంది. కానీ ఇటువైపు చూసేసరికి జ్వాల ఎప్పట్లాగా పడుకొని ఉంటుందే కానీ మామూలుగా తను చెప్పిన విధంగా ఉండదు. అది చూసిన కృష్ణ ఝాన్సీని అడుగుతూ ఉంటాడు, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఒకసారి చూడు, మన కూతురు మామూలుగానే ఉంది, నువ్వెందుకు భయపడుతున్నావు అని అంటూ ఉంటాడు. దానికి ఝాన్సీ నిదానంగా కళ్ళు తెరిచి తన కూతురు వైపు చూస్తుంది. తన కూతురు ఎప్పట్లాగే ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. కానీ అది నమ్మేటట్టే లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఆ ఇంట్లో కూడా ఇలాంటి సన్నివేశమే జరిగింది. కానీ తన కళ్ళ ముందు జరిగింది ఒకటి, నిజంగా ఉన్నది ఒకటి. కాబట్టి ఈసారి ఏదో ఉంది, ఈ ఇంటికి తను వెతుక్కుంటూ వచ్చింది మనల్ని అనే విషయం ఝాన్సీకి చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఇక నువ్వు అరవకుండా పడుకో, ప్రశాంతంగా పడుకో, ఏమీ ఆలోచించకో అని కృష్ణ సర్ది చెప్పి పడుకోబెడతాడు ఝాన్సీని. ఇక తెల్లారే అవుతుంది. తెల్లారి ఉదయాన్నే కృష్ణ తొందరగా లేస్తాడు. ఝాన్సీ నైట్ చాలా భయపడ్డది కాబట్టి తనకి చాలా లేటుగా నిద్రపడుతుంది. ఇక తనని లేపడం కరెక్ట్ కాదు అనుకుని కృష్ణనే లేచి వంటగదిలో తనకు కావలసిన విధంగా టీ పెట్టుకొని తను తాగి అలానే ఝాన్సీకి కూడా ఒక టీ కప్పు తెచ్చి ఝాన్సీని నిద్రలేపుతాడు. ఇక నిద్రలేసిన ఝాన్సీ కృష్ణను చూసి అయ్యో మీరే లేచారా, నన్ను లేపితే నేను లేచేదాన్నిగా అని అంటూ ఉంటుంది. దానికి ఏం పర్లేదులే, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నావా, నీ లోపల టెన్షన్స్ అన్నీ తీసేసావా, ఇప్పుడు ప్రశాంతంగా ఉండు అని అంటూ ఉంటాడు కృష్ణ. ఇక రాత్రి జరిగిందంతా గుర్తు తెచ్చుకొని తన పక్కనే తన కూతురు లేకపోవడం చూసి జ్వాల ఏది అని అడుగుతుంది. ఇక దానికి కృష్ణ తన ఇప్పటిదాకా ఎందుకుంటుంది, ఏ రోజైనా తను లేటుగా నిద్రపోయింది కానీ ఉదయాన్నే మాత్రం తొందరగా లేసేది కదా,
తొందరగా లేచి ఆడుకోవడానికి వెళ్ళేది కదా. ఇక బయటికి వెళ్ళి తన ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది. తనకేమీ ఇబ్బంది లేదులే, నువ్వు భయపడకు అని అంటూ ఉంటాడు. కానీ ఝాన్సీ రాత్రి తన కూతురు నా పరిస్థితుల్లో చూసింది కాబట్టి తను వెంటనే లేచి బెడ్షీట్ పక్కన వేసి గబగబా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి చూస్తుంది. ఇక జ్వాల రోజుట్లాగా కాకుండా చాలా దూరంగా ఆడుకుంటూ ఉంటుంది. తన ఫ్రెండ్స్ అందరూ ఒకవైపు ఆడుకుంటుంటే జ్వాల మాత్రమే ఒక్కతి కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్టుగా చేతిలో బాల్ పట్టుకొని ఆడుతూ ఉంటుంది. ఇక అది చూసిన ఝాన్సీ తప్పకుండా తన కూతురికి ఏదో జరిగింది, ఏదో అయ్యుంటుంది అనే అనుమానం ఇంకాస్త పెరుగుతుంది. కానీ తన భర్తకు చెప్పినా తన భర్త నమ్మడు కాబట్టి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి ఝాన్సీది. ఇక తనకి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా మొదటగా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి సలహా అడుగుతుంది ఝాన్సీ. ఇక వాళ్ళ అమ్మకి తను ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి అంతకుముందు వాళ్ళు ఇల్లు మారినప్పుడు ఆ ఇంట్లో జరిగిన పరిస్థితులు, ఇక ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు, రాత్రి తన కూతుర్ని తను అలా చూడడం అన్నీ కూడా వాళ్ళమ్మకి చాలా వివరంగా చెప్తుంది. అది విన్న వాళ్ళమ్మ తనకి ఒక చిన్న సలహా ఇస్తుంది. ఉన్న పళంగా వాళ్ళ ముగ్గురు కూడా తన పుట్టిల్లైన వాళ్ళ ఊరికి వెళ్ళాలి అని చెప్పి ఝాన్సీని అడగమని చెప్తుంది. ఇక ఝాన్సీ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన భర్త దగ్గరకు వచ్చి, మా ఊరిలో తిరునాళ్ళ జరుగుతుంది, 11 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది తిరునాళ్ళ. మా అమ్మ కొంచెం ముందుగానే రమ్మంది. మనకి ఎప్పుడు అవసరమైనా మా అమ్మ ముందుగానే వస్తుంది కదా. ఇక ఈసారి తిరునాళ్ళ కాబట్టి ఇల్లు దులిపే పనులు అన్నీ ఉంటాయి కాబట్టి మనల్ని ముందుగానే రమ్మంటుంది. ఇక మనం వెళ్దామా అని అంటూ ఉంటే కృష్ణ మాత్రం, అన్ని రోజులు నేను ఆఫీస్కి సెలవు పెట్టుకోలేను కదా, ఇక నువ్వు జ్వాల ఇద్దరు వెళ్ళండి, నేను పండగ టైంకి వచ్చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే అని వెంటనే ఝాన్సీ జ్వాలను తీసుకొని తన ఊరికి బయలుదేరుతుంది. ఇక ఆ ఊరికి వెళ్ళిన తర్వాత జ్వాల ఎప్పట్లాగా వాళ్ళ అమ్మమ్మని చూసి దగ్గరికి వెళ్లకుండా దూరంగానే ఉంటుంది. అది చూసిన జ్వాల వాళ్ళ అమ్మమ్మ తనకి ఝాన్సీ చెప్పిన విషయం అంతా గుర్తుకు వచ్చి, ఓహో తన లోపల ఎవరో ఉన్నారు, అందుకే జ్వాల నన్ను గుర్తుపట్టట్లేదు అని అనుకొని తనే ముందుకు వచ్చి జ్వాలని దగ్గరికి తీసుకొని గారాబం చేసి తనకు చాక్లెట్లు ఇచ్చి ఇక తనని ఆడుకోమని పంపిస్తుంది. ఇక తర్వాత ఝాన్సీ వాళ్ళమ్మ ఇద్దరూ కూర్చొని జరిగిన విషయాలన్నీ చర్చించుకుంటారు. ఇక ఝాన్సీ వాళ్ళమ్మ ఒక విషయం చెప్తుంది. 11 సంవత్సరాలకు ఒకసారి జరిగే మన ఊరు తిరునాళ్ళలో అమ్మవారి నుదుట కుంకుమ తీసి అందరికీ పంచుతారు. ఆ కుంకుమ ఎవరైతే నుదుటను ధరిస్తారో వాళ్ళ ఒంట్లో ఉండే చెడు శక్తి మొత్తం దూరం అవుతుంది. అలాగనే ఆ చెడు శక్తి మనకి దగ్గరికి కూడా రాలేనంతగా దూరంగా పంపించేస్తుంది అమ్మవారు. కాబట్టి ఒక 2 రోజులు నువ్వు ఆగితే ఆ అమ్మవారి బొట్టు రాగానే నేను తీసుకొచ్చి మీకు ఇస్తాను, నువ్వు నీ కూతురికి నువ్వు ఇద్దరూ కూడా పెట్టుకోండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు అని వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి సంతోషించిన ఝాన్సీ ఇక ఆ 2 రోజులు ఎప్పుడు పూర్తవుతుందో అనుకుంటూ ఉంటుంది. ఇక సరే రండమ్మ భోజనం చేద్దురు అని ఝాన్సీ వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళి భోజనం చేస్తుంది. ఇక జ్వాల ఎప్పట్లాగా కాకుండా చాలా విచిత్రంగా తింటూ ఉంటుంది. ఎప్పుడూ కూడా తిండి తినని విధంగా ఏదో ఒక సంవత్సరం తిండి తిప్పలు లేకుండా కూర్చోపెడితే ఒకేసారి దొరికితే ఎలా అయితే ఎగబడి తింటారో అదేవిధంగా తను కూడా దొరికిన ఆహారం మొత్తం కూడా విచిత్రంగా తింటూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ అమ్మ ఝాన్సీ ఇద్దరూ చాలా భయపడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి విషయం తెలిసింది కాబట్టి వాళ్ళు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. ఇక ఆ రోజు వాళ్ళకి డాబా పైన పడుకుందాం పదండి, చక్కగా చంద్రుడిని చూస్తూ నిద్రపోయి ఎన్ని రోజులైందో అని కావాలని ఝాన్సీ వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరిని పైకి తీసుకెళ్తుంది. ఇక అలా ముగ్గురు నిద్రపోయేటప్పుడు సడన్గా జ్వాల అర్ధరాత్రి పూట మళ్ళీ యథావిధిగా లేచి కూర్చుంటుంది. ఈసారి ఝాన్సీ అను వాళ్ళ అమ్మ ఇద్దరూ నిద్రపోరు. తన కూతురు ఏం చేస్తుందో చూడాలని లేచుంటారు. కానీ ఆ విషయం జ్వాలకు తెలియకుండా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కానీ సడన్గా జ్వాల ఉన్నట్టుండి ఝాన్సీ వాళ్ళ అమ్మ అంటే జ్వాల వాళ్ళ అమ్మమ్మ మీదికి దూకి వాళ్ళ అమ్మమ్మ గొంతు పట్టుకొని పిసుకుతుంది. అలా గొంతు పట్టుకొని గట్టిగా పిసికేసరికి ఝాన్సీ ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ తన కూతురు చేతుల్లో వాళ్ళమ్మ ప్రాణాలు పోతున్నాయి అని అర్థమయ్యి తన కూతుర్ని గట్టిగా వెనక్కి లాగుతుంది. అలా లాగేసరికి తన చేతులు వాళ్ళ అమ్మమ్మ
గొంతుని వదిలేస్తాయి. ఇక వాళ్ళ అమ్మమ్మ లేచి కూర్చొని బాగా దగ్గుతూ పక్కనే ఉన్న నీళ్లు తీసుకొని తాగి, తనని అలాగనే గట్టిగా పట్టుకోవే, నువ్వు గట్టిగా పట్టుకొనుండు, తన చేతులు వదలమాకు, నువ్వు అలానే గట్టిగా పట్టుకో అని అంటూ ఉంటే ఝాన్సీ తన కూతురు చేతుల్ని అలానే గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఈలోపు గబగబా వాళ్ళమ్మ కిందికి వెళ్ళి పైకి వస్తుంది. అలా పైకి వచ్చిన తన చేతిలో ఒక తాడు ఉంటుంది. ఆ తాడుతోటి జ్వాల చేతులు రెండూ కూడా కట్టేస్తారు. ఇక తనని అలానే ఎత్తుకొని వెళ్ళి ఒక రూమ్లో కుర్చీ మీద కూర్చోబెట్టి తన కాళ్ళు చేతులు ఆ కుర్చీకి కట్టేస్తారు. ఇక జ్వాల వాళ్ళ అమ్మని చూసి ఏడుస్తూ, నాకు చాలా నొప్పిలేస్తుందమ్మా, నన్ను కుర్చీలోంచి వదిలేయి, నేనేమన్నానని నాకు ఈ శిక్ష వేస్తున్నారు అని ఏడుస్తూ ఉంటుంది. దానికి ఝాన్సీ మనసు కరిగిపోయి తన కూతుర్ని విడిపిద్దామని ముందుకు వస్తుంటే ఝాన్సీ వాళ్ళమ్మ తనని లాగి, నీకేమైనా పిచ్చి పట్టిందా, నీ కూతురు లోపల దయ్యం ఉంది, తను కావాలని ఈ నాటకాలు ఆడుతుంది, నువ్వు కట్లు వదిలేస్తే నిన్ను నన్ను ఇద్దరిని కూడా చంపేస్తుంది, నేను నీకు చెప్పాను కదా ఒక్కరోజు ఆగమని, ఆగలేవా అని అంటూ ఉంటుంది తను. ఇక ఈలోపు జ్వాల ఒంట్లో ఉన్న దయ్యం గట్టిగా అరుస్తూ, నువ్వెవరే నన్ను పంపడానికి, అసలు మీరంతా ఏం చేసినా నన్ను నీ బిడ్డను కాపాడలేరు, ఇక నీ కూతురు నాకే సొంతం, నీ కూతురుని నేను తీసుకొని వెళ్ళిపోవాల్సిందే, తప్పకుండా అది విధిలీల, నేను తీసుకొని పోతాను అని అంటూ ఉంటే ఇక ఝాన్సీ అని వాళ్ళమ్మ చాలా ఇబ్బంది పడుతూ, నా కూతురు నీకేం అన్యాయం చేసింది, ఎందుకు నా కూతుర్ని చంపాలనుకుంటున్నావు, ఏమీ తెలియని చిన్న బిడ్డ అది, నీకేం పాపం చేసిందని నువ్వు నా కూతురు మీద పగపట్టావు అని ఝాన్సీ కుమిలిపోతూ ఏడుస్తూ ఆర్తనాదంతో అడుగుతూ ఉంటుంది. దానికి జ్వాల లోపల ఉన్న దయ్యం బాగా నవ్వుతూ, ఏం ద్రోహం చేసిందా, నేను రూమ్ లోపలే ఉంటే తలుపు తనే ఓపెన్ చేసింది, ఇక ఎవరైతే నాకు తలుపు ఓపెన్ చేస్తారో వాళ్ళ శరీరంలో ప్రవేశించి వాళ్ళని చంపితే నా ఆత్మకు విముక్తి కలుగుతుంది, అందుకని నీ కూతుర్ని చంపాలి, నీ కూతురే నేనుంటున్న తలుపు ఓపెన్ చేసింది, అది నాకు శాపం, ఎందుకంటే ఒక స్వామీజీ నన్ను బంధించి, నువ్వు ఈ ప్రపంచంలో ఎవరిని బలి తీసుకోవద్దు, కేవలం బలి తీసుకోవాల్సింది నీ తలుపు ఎవరైతే ఓపెన్ చేస్తారో వారినే బలి తీసుకొని ఆ తర్వాత నీ ఆత్మకి విముక్తి కలుగుతుంది అని శాపం పెట్టి నన్ను అందులో బంధించి వెళ్ళిపోతాడు. ఇక అప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నాను ఎవరు ఆ తలుపు తెరుస్తారా అని. ఇక నీ కూతురు ఆ తలుపు తెరిచింది కాబట్టి ఇప్పుడు నీ కూతుర్ని చంపి నేను తీసుకొని వెళ్తేనే నాకు విముక్తి దొరుకుతుంది అని అంటూ విపరీతంగా నవ్వుతూ ఉంటుంది. మీరేం చేసినా నా భార్య నుంచి కాపాడలేరు అని అంటూ ఉంటే ఇక ఈలోపు ఝాన్సీ వాళ్ళమ్మ లోపల పూజ గదిలో ఉన్న అమ్మవారి కుంకుమ తీసుకొచ్చి ఆ కుర్చీ చుట్టూ చల్లుతుంది. ఇది నీకు ఒక లక్ష్మణ రేఖలాగా, దీన్ని దాటి నువ్వు బయటికి రాలేవు, ఇక రేపు ఉదయం దాకా నువ్వు ఇలా ఉండాల్సిందే అని చెప్పి ఆ గది తలుపులు వేసి బయటికి వెళ్తారు. ఇక జ్వాల ఎప్పట్లాగనే చిన్నపిల్లలాగా ఏడుస్తూ ఉన్న ఝాన్సీ వాళ్ళమ్మ మాత్రం ఝాన్సీని లోపలికి రానియకుండా ఆపేది. ఎందుకంటే ఏమాత్రం కనికరించి లోపలికి పోయినా నీ కూతురే చనిపోతుంది కాబట్టి రేపు ఉదయం దాకా ఓపిక పట్టు అంటూ ఝాన్సీ తన కూతురిని ఆపేది. ఝాన్సీ వాళ్ళమ్మ ఝాన్సీని ఆపేది. ఇక తెల్లారి లేవంగానే అమ్మవారి గుడికి వాళ్ళిద్దరూ కూడా తొందరగా లేచి గుడికి బయలుదేరుతారు. అక్కడ అమ్మవారి గుడిలో ఆ 11 రోజులు చేసిన కుంకుమార్చనకు సంబంధించిన కుంకుమ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలా ఆ కుంకుమని తీసుకొని వస్తారు ఇంటికి. ఇంటికి వచ్చేసరికి లోపలే ఉన్న జ్వాల విపరీతంగా అరుస్తూ ఏడుస్తూ అలాగనే తన శక్తిని ఉపయోగించి తలుపులు బద్దలు కొడుతూ ఉండేది. ఇక ఈలోపు వీళ్ళిద్దరే తలుపు తెరిచి లోపలికి పోయి చూసేసరికి విరబోసుకున్న జుట్టుతోటి ఎర్రబడ్డ కళ్ళతోటి చింపిరిగా ఉన్న తన కూతుర్ని చూసి ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంది ఝాన్సీ. తన చెయ్యి పట్టుకొని తన తల్లి పక్కనే ఉండి, నువ్వు భయపడకు, నాతో పాటు రా అని తనని తీసుకొని వెళ్ళి తన చేతిలో ఉన్న కుంకుమని జ్వాల నుదుట మీద గట్టిగా పెడుతుంది. అలా పెట్టేసరికి ఒక్కసారిగా భరించలేనంత నొప్పిలేసినట్టుగా 10 ఇళ్ళకి వినిపించేంతగా గట్టిగా అరుస్తూ జ్వాల ఏడుస్తూ అలా కింద పడిపోతుంది కుర్చీలోంచి. అలా పడిపోయేసరికి జ్వాల ఒంట్లో ఉన్న ఆత్మ పైకి లేచి వెళ్ళిపోయినట్టుగా ఆనవాళ్ళు వీళ్ళిద్దరికి అర్థమవుతాయి. ఇక ఆ తర్వాత పక్కనే ఉన్న నీళ్లు తీసుకొని జ్వాల మొహం మీద కొట్టి లేపుతారు. అలా లేపిన తర్వాత జ్వాల ఎప్పట్లాగానే తన అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని, ఎలా వచ్చానమ్మమ్మ నేను ఇక్కడికి, నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతూ ఉంటుంది. ఇక వాళ్ళకి అర్థమవుతుంది ఆ దయ్యం తమల్ని వదిలేసి వెళ్ళిపోయిందని. ఇక ఝాన్సీ వాళ్ళమ్మ, అది మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈ కుంకుమని మీరు ప్రతిరోజు నుదుట మీద
పెట్టుకోండి కొన్ని రోజుల తర్వాత ఇంకా ఆమె మీ జోలికి రాదు అని అంటూ ఉంటే సరే అని జ్వాలని దగ్గరికి తీసుకొని ఝాన్సీ ఇక సంతోషంగా ఉంటుంది. ఈలోపు పండగ కోసమని కృష్ణ అక్కడికి వస్తాడు. జరిగిన విషయాలన్నీ వీళ్ళిద్దరూ తనకు పుసగుచ్చినట్టుగా చెప్తారు. ఇక తను కూడా చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతాడు. ఇప్పటిదాకా తమను వెంటాడిన దయ్యాన్ని వదిలించినందుకు తన అత్తయ్యకి థ్యాంక్స్ చెప్తాడు. ఇక ముగ్గురు కూడా సంతోషంగా ఆ కుంకుమని చేతిలో పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి రోజు ఆ కుంకుమ పెట్టుకొని ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు. ఇలా 6 నెలలు గడిచినా ఎటువంటి ఇబ్బంది వాళ్ళ ఇంటి దాకా రాదు. అలా ఆ అమ్మవారే వాళ్ళ ముగ్గురిని కాపాడిందనే అనుకుంటుంటారు వాళ్ళు. ఇక ఆత్మ కూడా తనకు విముక్తి దొరుకుతుంది. అమ్మవారి కుంకుమ పెట్టిన కారణంగా అమ్మవారి బలం వల్ల ఆ ఆత్మకి కూడా విముక్తి దొరికి పైకి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎవరికి కానీ ఆ ఆత్మ వల్ల ఎప్పటికీ ఇబ్బంది ఉండదు. ఇదేనండి ఈరోజు స్టోరీ. అయితే ఈరోజు స్టోరీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను. దయచేసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.